తెలంగాణ రాష్ట్రంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పోరాట ఫలితంగా 4 నెలలు డైట్ ఛార్జీలని గిరిజన సంక్షేమ శాఖ విడుదల చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 40% డైట్ కాస్మెటిక్ ఛార్జీలు మేము పెంచామని ప్రగల్భాలు పలికింది, ఘనంగా ప్రకటించుకుంది. కానీ ఒక 10 నెలల నుంచి ఇప్పటి వరకు అన్ని సంక్షేమ శాఖల్లో కాస్మెటిక్ ఛార్జీలు లేవు, డైట్ ఛార్జీలు లేవు. ఈవెన్ ద గురుకులాలు, కేజీబీవీలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, ట్రైబల్ వెల్ఫేర్ వసతి గృహాలు, మైనార్టీ వెల్ఫేర్ వసతి గృహాల్లో కూడా ఎక్కడా కూడా డైట్ ఛార్జీలు ఇచ్చిన పరిస్థితి లేదు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జీప్ జాతాలు, సైకిల్ యాత్రలు, పాదయాత్రలు, కలెక్టరేట్లు, సంక్షేమ వసతి గృహ అధికారుల ఇళ్ల ముట్టడులు, ఆఫీసుల ముట్టడులు లాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా స్పందించి ప్రభుత్వం ఈ 4 నెలలకు సంబంధించినటువంటి డైట్ ఛార్జీని విడుదల చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం మిగతా బకాయిలను కూడా తక్షణం విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ కోరుతుంది. లేని పక్షంలో ఖచ్చితంగా మళ్ళీ విద్యార్థులందరినీ రోడ్డు మీద తీసుకొచ్చి డైట్ ఛార్జీలు విడుదలయ్యేంత వరకు ఎస్ఎఫ్ఐ పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ విద్యార్థుల పోరాటానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.